పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనుబోలులో శనివారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దేవదానం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఎడాపెడాగా పెంచేశారన్నారు. యుద్ధ సంక్షోభం వచ్చిన ఎలక్షన్ల కారణంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను పెంచలేదన్నారు. ఎన్నికలు అయిపోయాక పెంచడం దారుణం అన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగం, రవాణా రంగం దెబ్బతీస్తోందన్నారు. సామాన్య కుటుంబాలు బతికే పరిస్థితి ఉండదన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ పెంచకుండా ప్రపంచ దేశాలన్నింటిలో ఈ యుద్ధ సంక్షోభం వచ్చినా పెంచకుండా ఆగారు. ఎన్నికలు అయిన మరుక్షణం గ్యాస్ అయితేమి పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా మళ్ళీ పెంచుతా ఉన్నారు. ఇప్పుడు ₹3 డీజిల్ మీద పెట్రోల్ మీద విధించారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ పెట్రోల్ డీజిల్ పెరిగిన కారణంగా అన్ని ప్రయాణ ఖర్చులైతేమి, రవాణా ఖర్చులైతేమి, వ్యవసాయ ఖర్చులైతేమి అన్నీ పెరుగుతాయి. ట్రాక్టర్లు దుక్కికి కూడా రైతులు ఈరోజు దున్నుకోలేని పరిస్థితి తీసుకొస్తారు. వ్యవసాయం ఈ యొక్క కారణంగా కుంటుపడే పరిస్థితి వస్తుంది. ఈ రవాణా రంగం కూడా ఈ కుంటుపడే పరిస్థితి వస్తుంది. చాలా భారమైనటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు. కాబట్టి వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన మొదలుగానే డీజిల్ ₹3 పెంచేసి డీజిల్ మీద మాకు జనాలు ఎక్కేదానికి ఇబ్బందిగా ఉంది. మాకు ఈ మోడీ గారు ఫ్రీ బస్సులు పెట్టేసి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఏమంటే మేము ఆటోలు అమ్ముకోవాల్సి వస్తుంది. మేము ఆటో యూనియన్ తరఫున బాడుకు తెచ్చుకొని లీజుకు తెచ్చుకొని ఇక్కడ ఫైనాన్స్ కట్టలేక మాకు ఇక్కడ జనాలు రాక భలే ఇబ్బందిగా ఉంది. మా డీజిల్ ఎంతో తగ్గియాలని మేము ఇక్కడ మనుబోలు మండలం పిడూరు ఆటో స్టాండ్ గ్రామంగా మేము ధర్నా చేస్తున్నాము.